మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష. ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడిన భాష, మగవాళ్ల గురించి కూడా మాట్లాడిన భాష, ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటున్నారు. బాధాకరం ఏమిటంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో కాదు, ఆ ఇంటి ఆడపడుచుకి స్వయాన కోడలు. నల్లపురెడ్డి కుటుంబ ఇంటి ఆడపడుచుకి స్వయాన కోడలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలు వరుస అవుతుంది. ఈరోజు 50,000 ఓట్ల పై మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని, కోవూరు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నారని, నిత్యం కూడా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి విపిఆర్ కుటుంబం మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి, ఆ యొక్క అభివృద్ధి పాలన చూసి పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పని ఒక అలజడి, ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గపు సంస్కృతిని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు. నిజంగా అత్యంత బాధాకరం. ఈరోజు ఇది కేవలం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలుగానే నేను భావించడం లేదు, వారు చేసిన చేష్టలుగానే నేను భావించడం లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సర్వనాశనం అయిపోయిన, ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడికి పెడుతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మరోపక్క అద్భుత రాజధాని అమరావతి కడుతున్నారు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరం పరుగులెత్తూ ఉంది. ఇవన్నీ సాఫీగా జరిగితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా మారితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ గెలుపు సాధ్యం కాదు. ఎప్పటికీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమే అధికారంలో ఉంటుంది అని భావించి ఒక అరాచకాన్ని సృష్టించేందుకు నియోజకవర్గానికో అజెండా, జిల్లాకో అజెండా, రాష్ట్రానికో అజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు దుష్ట పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఆ దుష్ట పన్నాగాల్లో భాగమే నిన్నటి రోజున నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత, దుర్మార్గ, నీచ, నికృష్టమైనటువంటి వ్యాఖ్యలుగా నేను భావిస్తాను. మాట్లాడుకొస్తే మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్తున్నారు. ఏం చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు? ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీరు పిహెచ్డీ చేశారు అవినీతిలో అని చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేసి చెప్పాడు? అవును, మీరు సూలూరు, మీరు రేణుగుంటలోను, చెన్నైలోను, ఢిల్లీలోను మీరు పిహెచ్డీలు చేశారని చెప్పాడు. దాంట్లో ఎక్కడైనా అసభ్యకరమైన వార్త ఉందా? మీ ఆలోచన అసభ్యకరంగా ఉందంటే మీరు ఆ విధంగా తీసుకుంటారు. మీరు మంచిగా తీసుకుంటే అది మంచిగా ఉంటుంది. లేదు, మీ ఆలోచన సరళ తప్పైనప్పుడు అలా తీసుకు. రెండోది ఏం చెప్పాడు? ప్రభాకర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండి మీ మీద ఏ రోజున కుట్ర జరగచ్చు అని చెప్పాడు. దాంట్లో తప్పే ఉన్నా ఉందే? ఒకవేళ నిజంగా పొరపాటే ఉన్నా ఉందే? ఆయనకు అనిపించింది అలా జరుగుతుందేమో అని. ఈ రోజున చూస్తున్న సంఘటనలో డబ్బు కోసం, భర్తని డబ్బు కోసం చంపేవాళ్ళు ఉన్నారు, రాజకీయం కోసం చంపేవాళ్ళు ఉన్నారు, రకరకాల కోసం భర్తను చంపేవాళ్ళు ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఎక్కువైనారు. దాని దృష్టిలో చెప్పుండొచ్చు. అంతేగాని ఊరికినే ఏదో ఇది చేయాలనే కాదు. ప్రజలు చూస్తున్నారు అన్ని కూడా.